అఘోరి గురించి ఇప్పటికీ మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఆల్రెడీ శ్రీవర్షిణిని ఆమె ఉంచుకుంది అని చెప్పేసి, అంటే పెళ్లి చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ముందు అమ్మ అన్నారు, తర్వాత వైఫ్ అంటున్నారు, హస్బెండ్ అంటున్నారు. ఇదే ఒక గందరగోళంలో ఉంటే ఇంకో పక్క నేను వైఫ్ ని అని చెప్పేసి మన ముందరకు వచ్చారు, మనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు, మన ఛానల్లో కూడా ఉన్నారు. అయితే దీని గురించి మనతో పాటు సాయి కృష్ణ ఆజాద్ ఉన్నారు, అడ్వకేట్. ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఆల్రెడీ అఘోరిని సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ అప్పట్లో, అంటే ఇప్పుడు ఆ అఘోరి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడేమో ఫస్ట్ కూతురు తల్లి బంధం అన్నారు, శ్రీవర్షిని మళ్ళీ ఇప్పుడు పెళ్లి అంటున్నారు, మూడోసారి పెళ్లి అన్నారు ఇప్పుడు మళ్ళీ. అంటే ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బుజ్జి ఒక మాట చెప్తేనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాన్న, మనం ఇప్పుడు సనాతన మీకు తెలియదు, ఆజాద్ ఇప్పుడు దాదాపు 20 years నుంచి ప్రజా సమస్య మీద పోరాడుతున్నాం. ఎన్నో సమస్యల మీద పోరాడాను నేను. మన మిత్రులందరికీ తెలుసు, ఎన్నో హ్యూమన్ రైట్స్ కేసులు చేశాను. ఎవరే కష్టం ఉన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళే వ్యక్తి నేను. అసలు నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసిన కేసులు చాలా ఉన్నాయి, మీకు అందరికి తెలియదు కాదు. నేను కూడా ఆ రోజు అది ఆయన సనాతన ధర్మము తర్వాత ఎన్ని అయినప్పుడు ఫస్ట్ నేను పట్టించుకోలే, ఓపెన్ చెప్తున్నాను. తర్వాత ఆంధ్రాలో ఏమైందంటే, అంటే యాక్చువల్ మాది విజయవాడ కృష్ణలంక, మా ఇంటికి ఆమెకు జరిగింది కదా ఘటన జరిగింది, పోలీసులు అది అంతా అదంతా జరిగింది 3 kilometers దూరం. ఇప్పుడు ఈ వర్షం వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. సో ఇట్లానే మీలాంటి జర్నలిస్ట్ పేర్లు చెప్పకూడదు, అంతా మీ వాళ్ళే. నా ఫ్రెండ్సే ఫోన్ చేసి ఏం అజేదన్నా అమ్మాయిని ఎవరు కొట్టాను మీ ఇంటి దగ్గర జరిగిందంట అంటే, అక్కడ అమ్మాయి అనేవాడిని అప్పుడు. అఘోరంటే అమ్మాయి కదా, అట్లా అనుకునేవాడిని. అమ్మాయికి అట్లా జరిగింది, ఆడపిల్లకి అన్యాయం చెప్తే ఎట్లా ఊరుకుంటావు అంటే, సరే అని చెప్పి నేను ఇమీడియట్ గా డీజీపీ గారికి లెటర్ రాశాను. దేవుడి తల్లి డీజీపీ గారు స్పందించి రక్షణ కల్పించాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. మన ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది. సో అది అయిపోయింది, ఇక నేను పట్టించుకోలేదు దాని గురించి. తర్వాత చూసి ఇప్పుడు మంగళగిరికి సంబంధించిన ఘటన, ఇప్పుడు ఈ ఘటన ఇవన్నీ చూసిన తర్వాత నేను పట్టించుకోలేదు యాక్చువల్గా. అయితే ఈ శివరుద్ర స్వామి గారు నాకు పరిచయం ఎప్పటి నుంచో. ఆయన రాత్రి ఫోన్ చేశారు, సార్ మీరేమో అట్లా సపోర్ట్ చేశారు ఆ టైంలో, ఇతను చూసి అక్కడొక అమ్మాయి ఇక్కడొక అమ్మాయి పెట్టుకున్నాడు, సో మీరు ఇట్లా జరిగింది అంటే, షీఈ్ ఆల్సో అడ్వకేట్, ఆమెకు నేను తెలుసు, ఆమె నన్ను ఫాలో అవుతా ఉన్నారు. సో ఆమె జస్ట్ 2 నిమిషాలు మాట్లాడారు నాన్న, మీకు ఓపెన్ చేస్తాను. ఫోన్లో ఏమన్నారంటే, సార్ ఇట్లా జరిగిందంటే, అన్నమ్మ ఏదైనా సరే మీకు తెలియదు ఏముంది, సర్కమస్టాన్స్ ఎవిడెన్స్ లేకుండా మీరైనా నేనైనా మాట్లాడకూడదు. మీరు ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో సర్కమస్టాన్స్ ఎవిడెన్స్ తీసుకురండి, మనం మీరంటే లీగల్ గా మనం వెళ్దాము, ఇబ్బంది ఏం లేదు. అలాగే మీకు విషయం విష్ణు అన్నాడు కదా వర్షినికి సంబంధించి, అతను కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఇక్కడ కాదు ఈ సంఘటన కాదు, మాకు విజయవాడలో అప్పటి నుంచే పరిచయం ఆయన. సో అతను కూడా మన ఫోన్ చేసి, సార్ మీరే డీల్ చేయాలి అది అంటే, అన్న బాబు వద్దు నాకు, ఎందుకంటే మనం ఉన్న టెన్షన్స్ కి అని చెప్పి వాళ్ళు 15 days బ్యాక్ వచ్చారు మా దగ్గరికి. అప్పుడు నేను అపాయింట్మెంట్ ఇలా నాకున్న టెన్షన్స్ లో. ఇప్పుడు నేను ఈ రోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, శివరుద్ర స్వామి గారు కొంచెం మనకు చెప్పారు, అలాగే మన జర్నలిస్ట్ మిత్రులు కూడా కొంతమంది చెప్పారు, అన్న నువ్వు అప్పుడు మంచి చేసావు కదా, మరి ఇట్లా జరుగుతుంది, మరి నువ్వు స్పందించాల్సిందే అంటే, ఇక తప్పని పరిస్థితుల్లో నీకు మీ అందరి సహకారంతో ముందుకు రావడం జరిగింది. ఇప్పుడే అమ్మాయి నాకు పరిచయము. చాలా మంది అన్నారు మాస్క్ వేసి, నేను మాస్క్ తీసే మాట్లాడానండి, ఎందుకంటే ప్రైవసీ ఇష్యూ అది. సో మనం దాని గురించి మాట్లాడడం, కానీ తను మాట్లాడిన అంటే తనకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే అంటే మీడియా వస్తుంది అని చెప్పేసి ఆమెకు కూడా తెలియదు. శివరుద్ర సాధు గారు మాకు కూడా చెప్పారు. కానీ మీరు ఆమెతో మాట్లాడినంత సేపట్లో, అంటే జస్ట్ మాట్లాడారు, మీకు ఎవిడెన్స్ ఇవ్వలేదు అని అంటున్నారు కాబట్టి, మాట్లాడినంత సేపట్లో మీకేమనిపించింది? ఆమె జెన్యూన్ అనిపించిందా? నేనంటే అంటే లా వేరు, ఫ్యాక్ట్ వేరు. నేను ఇక్కడ లా గురించి మాట్లాడలేదు, లా గురించి మాట్లాడే ఎవిడెన్స్ కావాలి. ఫ్యాక్ట్ పరంగా ఒక మనిషిగా నేను ఆమెతో మాట్లాడిన విధానము, ఆమె చాలా ఎమోషనల్ అయింది. అమ్మాయి ఎమోషనల్ అయింది. ఆమె మీరంటే మాస్క్ తీసింది, ఎందుకంటే నేను కూడా చూడాలి కదా ఆమె. చూపించి నేను అడిగా, ఇంకా అడ్వకేట్ అని అడిగితే ఎస్ఆర్ అని షో యువర్ ఐడి కార్డ్ అని చూపించాను. ఆమె అంటే ఎన్రోల్మెంట్ అన్ని చూశాను. ఓకే, షీఈ్ ఆల్సో అడ్వకేట్, అదేం నో డౌట్ అట్ ఆల్, బట్ నాట్ ప్రాక్టీసింగ్. సో చూసాను. తర్వాత ఆమె చెప్పింది, సార్ మీకు తెలుసు ఇట్లా అని చెప్పింది. నేను చెప్పాను, మరి కేసు చేయాలంటే మాకున్న ఉంటుంది కదా మా ఫార్మాలిటీస్, ఆ ఫీజులు అవన్నీ ఉంటాయంటే, సరే సార్ నేను అవన్నీ పే చేస్తాను. జరిగింది అయితే ఒక 15 నిమిషాలు చెప్పారు. యాక్చువల్లీ ఇంకో టైం ఇవ్వాలి నాకు, ఇంకో 1 hour దాకా నేను మాట్లాడాలి క్లయింట్ తో. కానీ మీరు అందరూ ఉన్నారు కదా, నేను అన్నాను ముందు వాళ్ళకి చెప్పిరాపమ్మా, ఒక మాట చెప్తే మనం నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా మళ్ళీ ఒక రోజు పెడదాము, ఇక్కడ అయితే నేనే స్టూడియోకి వద్దాము, వెళ్దాము, ఇబ్బంది ఏం లేదు, మా అందరం మనోళ్ళే అని చెప్పడం వల్ల మేము బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె చెప్తున్నారు, అంటే మీరు కొంచెం కన్వీనియన్స్ చేస్తే, మీరు కొంచెం రిక్వెస్ట్ చేస్తే బాగుండేది. సడన్ గా మీరు ఒకేసారి అనేసరికి ఆమె భయపడి వెళ్ళిపోయింది. అది జరిగింది. ఇప్పుడు నేను అయితే మళ్ళీ వస్తాను, నేను మాట్లాడాను, రుద్రస్వామి తీసుకొస్తాను. ఇప్పుడు లంచ్ టైం కదా, ఆఫ్టర్ లంచ్ అయిన తర్వాత సాయంత్రం 4 5 వస్తాను. వచ్చిన తర్వాత ఈరోజు హాలిడే కాబట్టి నేను కూడా ఫ్రీగానే ఉన్నాను. వచ్చిన తర్వాత కూర్చొని ఒకసారి మా సంబంధించిన ఎవిడెన్స్ అవన్నీ చూసి, మరి అది అంటే ఏ విధంగా వెళ్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పలేను. కానీ ఆమె చెప్పింది అయితే వాస్తవం అని నా మనసాక్షి అయితే చెప్పింది. ఎందుకంటే అడ్వకేట్గా మనం చూడంగానే చెప్తాం కదా, వాళ్ళ ఎదుటి అబద్ధం చెప్పారా లేదా అనేది మీకు తెలియదు ఏముంది. సో ఆ విధంగా అయితే నేను ఒకవేళ ఇంకా మావి కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఫార్మాలిటీస్ అవి ఉంటాయి. ఒక అడ్వకేట్ గా కేసు ఇవ్వాలంటే కొన్ని ఉంటాయి కదా, వకాలత్తు అవి అది మాట్లాడాము. ఆ వకాలత్తు మీద ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఫర్దర్ గా ముందుకు వెళ్తాను. ఇక్కడ కావాల్సింది ఒకటే నాన్న, ఆమెకి మాకు ఎలాంటి గొడవలు ఏం లేవు. ఆమె నా క్లయింట్, నా దగ్గరకు వచ్చింది, నాకు ఫీజు ఇస్తుంది, నేను కేసు ఫైల్ చేస్తా, అంతవరకు. అంటే మాకు అది ఇష్యూ కాదు. కానీ అఘోరి ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్జెండర్,
మరి ట్రాన్స్జెండర్ అవునా కాదనేది మనం ఆల్రెడీ క్లియర్ చేసుకున్నాము. ఆమె అయితే అబ్బాయి కాదు. ఇప్పుడు లీగల్ గా చూస్తే ఇప్పుడు ఈమెది అతనిది మ్యారేజ్ చెల్లదు. ఒకవేళ శ్రీవర్షినిది అతనిది మ్యారేజ్ చెల్లదు. 3 సార్లు 30 సార్లు వేసుకున్నా చెల్లదు. అంటే దీన్ని అంతటిని ఎలా చూడొచ్చు అంటారు ఈ పెళ్లి వ్యవహారం? ఇది దీన్ని ఎలా చూడవచ్చు అంటే మహిళల పట్ల అనుచితంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాడా అది తెలియాలి కదా ఫస్ట్. ఇప్పుడు అతను ఎంత ట్రాన్స్జెండర్ అయినా ఇంకొకరైనా ఒక విషయం నాన్న, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వేరే ఇప్పుడు నేను ఆడపిల్ల కావచ్చు, మీరు ఆడపిల్ల అనుకుందా ఎగ్జాంపుల్, నేను ఆడపిల్లనే, మీ శరీరాన్ని టచ్ చేసే రైట్ నాకుందా? ఈవెన్ ఆడపిల్ల అయితే మగపిల్లడైతే అది వేరే విషయం, మగపిల్లడైతే ఆ కేసు పెడతారు, అది వేరే విషయం. ఇప్పుడు నేను ఆడపిల్ల మీరు ఆడపిల్ల అన్నప్పుడు నేను జస్ట్ టచ్ చేసే అవకాశం ఉంటుంది ఉందా? భారత రాజ్యాంగం లేదు, అది కూడా ఇట్స్ క్రైమే కదా. సో మీరు ఆ విధంగా జరిగిందా ఇంకేదైనా కొంచెం లోతుగా నేను చర్చించాలి. అందుకని నేను మీకు సరిగ్గా చెప్పలేకపోవడం కారణం అదే. మీరు ఇచ్చిన 15 నిమిషాల టైంలో ఏం చెప్తారు ఏ క్లయింట్ అయినా? దట్టు మీరు బెదరగొట్టేస్తే వెళ్ళిపోయింది, ఇంకేం చెప్తుందామా? నేను సాయంత్రం కూర్చోబెట్టి మాట్లాడతాను. అంటే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందా? ఎందుకంటే ప్రస్తుతం మేము మార్నింగ్ నుంచి ఆవిడ చుట్టూ తిరుగుతున్నాం. అదే ఆమె మాట్లాడితే మేము ఇప్పుడు పోరాడుతున్నాం, ఈ అఘోరి కాదు అని చెప్పేసి మేము ఆమె బయటకు వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాము. సో ఇప్పుడు ఇదొక క్లారిటీ వస్తే మాకు ఒక బలం వచ్చినట్టు అవుతుంది, మీడియాకి కానీ జర్నలిస్ట్లకు కానీ బలం వచ్చినట్టు అవుతుంది. సో వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది నాన్న, ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇస్తానని చెప్పింది నాకు. అంటే ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఇవ్వలేదని మీరు అడగాలి, ప్రశ్న కూడా అడగాలి. ఏం సార్ ఇప్పుడు నువ్వు చెప్పినా నువ్వు నా కేసు ఇచ్చావు, ఇప్పుడు నువ్వేదో ఇల్లు కొనాలో లేకపోతే ఇంకేదో ప్లాట్ కొనాలో నాకు డాక్యుమెంట్స్ ఇచ్చి 5 నిమిషాలు నేను చెప్పగలుగుతానా? దానికి సంబంధించిన అన్ని చూడాలి కదా. సో అలాగే ఆమె వచ్చింది 15 నిమిషాలు నాకు టైం ఇచ్చింది, 15 నిమిషాలు ఆమె ఏడటం సరిపోయింది. అంటే పాప ఆమె ఎమోషన్ ఆమె ఉంటుంది కదా. నాకు ఇంకా సరైన సమాధానం చెప్పాలా? వాళ్ళ మామయ్య గారు ఏదో కొన్ని చెప్పారు, ఆ లోపల మనం కొంచెం సమయం లేదు, మనవారు కూడా కంగారు పడుతున్నారు, తలుపు కొడతా ఉన్నారు. మీకు తెలియదు, మీరు చూశారుగా. ఇంక నేనేం చెప్తాను? సరే వాళ్ళకి సమాధానం చెప్పి పంపించు, మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాము, కంగారు ఏం లేదని చెప్పాను నేను ఆ అమ్మాయికి. ఆమె ఏం చేసినట్టు ఆమె మరి మీరు ఏమన్నారు టకటకలు లేచి వెళ్ళిపోయింది. మరి అని నేను పిలిచి మాట్లాడతాను. ఒకటండి, నేను ఎప్పుడు ఆజాద్ అనే వ్యక్తి, న్యాయం కోసం పోరాడే వ్యక్తి, అది మీకు తెలియదు ఏం కాదు. నేను ఎప్పుడు కూడా మీడియాకి సపోర్ట్ చేస్తాను. ఒకవేళ ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నా కూడా నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అందరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, ఏముంది, మన గ్రూప్ లో పెడితే అందరు చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి ఈ అఘోరి అనేబడే శ్రీనివాస్ కి ఆల్రెడీ ఇంకొక మ్యారేజ్ అయ్యింది. అంటే అదే 30 రోజుల్లో మళ్ళీ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు. మరి ఏదేమైనా ఒక క్లారిటీ అయితే అడ్వకేట్ ఆజాద్ గారు ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి సాయంత్రం లోపల ఇలా ఏమైనా అప్డేట్ వస్తుందేమో అని చూడాలి.